పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే ఆ పార్టీ ఉద్దేశమని మండిపడ్డారు. మోదీ ఓటమి కోసం దేశ వ్యతిరేక శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయని అన్నారు. కానీ వాటిని బీజేపీ తిప్పికొట్టిందని చెప్పుకొచ్చారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపం మరోసారి బయట పెట్టేందుకు సిద్ధమైందని, లోక్సభ జరగకుండా అడ్డుపడటమే ప్రధాన టార్గెట్ గా పెట్టుకుందని ఆరోపించారు. దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కుట్రలు చేశారు. అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారి అబద్ధాలు ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. బీజేపీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ ఇస్తారు, బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేస్తుంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని, ఎన్నికల ప్రచారం అయిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదు? పోలింగ్ చివరి రోజు తర్వాత ఇంతవరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడదు, రిజర్వేషన్స్ గురించి మాట్లాడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.